హాయ్ అండి, ఈరోజు మీకు నేను సాంబార్ చేసి చూపిస్తున్నా. సాంబార్ కోసం 1/2 కిలో పప్పు తీసుకున్నానండి, కందిపప్పుని. ఈ పప్పుని బాగా కడుక్కొని నీట్గా నానబెట్టి ఉంచాలి 10 నిమిషాల పాటుగా. ఇదిగోండి, నానబెట్టి ఉంచుకున్నాను. చూసారా ఎలా అయింది. దీన్ని ప్రెషర్ కుక్కర్లో వేసి సిటీ వేసుకుంటానండి. 3 సిటీలు వేస్తానండి. ఇదిగోండి, గ్యాస్ ఆన్ చేసుకున్నా. ఇందులో రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. స్పూను సాల్ట్ వేసుకొని సిటీ వేస్తాను. పెట్టుకొని 3 సిటీలు వేస్తానండి. సాంబార్ కోసం కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నానండి. చూడండి, ఆనపకాయ ముక్కలు ఇలా తీసుకున్నానండి, కట్ చేసి. సొరకాయ ముక్కలు, తర్వాత బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నానండి కొన్ని. తర్వాత ముల్లంగి కొద్దిగా తీసుకున్నాను. ఇదిగో కొద్దిగా మటర్ తీసుకున్నానండి, పచ్చి మటర్. కొద్దిగా క్యారెట్ తీసుకున్నాను, ఒక క్యారెట్. ఒక టమాటో 4 పీస్గా కట్ చేసుకొని తీసుకున్నాను. కొద్దిగా ములక్కాడలను తీసుకున్నానండి. 2 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నానండి, ఇలా కట్ చేసుకున్నాను. చూసారా, మీ దగ్గర చిన్న ఆనియన్స్ ఉంటే వాటిని తీసుకోండి. ఇంతే కాకుండా కొద్దిగా కొత్తిమీరని తీసుకున్నాను. చింతపండు, ఇంత చింతపండుని నానబెట్టుకుని పిండి తీసుకున్నానండి, పులుపు. ఇక తాలింపు కోసం కొద్దిగా ఆవాలు, కొద్దిగా పాచి పొడం, అంటే అన్ని రకాల పొడుములు కలిపిసి ఉంటాయండి. జీలకర్ర, మెంతులు, వాము అన్నీ కలిపిసి ఉంటాయండి. తర్వాత ఇక్కడ కరివేపాకు కొద్దిగా తీసుకున్నాను. ఎండుమిర్చిని ఒక 4 తీసుకున్నాను. 5 వెల్లుల్లి రెమ్మల్ని తీసుకున్నాను. వీటిని తాలింపుకి యూజ్ చేస్తాను. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసి పెట్టుకున్నానండి. కళాయిలో అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటాను. చూసారా, కట్ చేసి పెట్టుకున్న వీటన్నిటిని వేసుకుంటాను. దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేస్తానండి. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకున్నాను, 2 స్పూన్స్ లాగా. 1 స్పూను పసుపు వేసుకున్నానండి. 1 స్పూను జీరా పౌడర్ వేసుకున్నా. 1 పెద్ద స్పూను కారం వేసుకుంటున్నా. ఇటువైపు మన పప్పు బాగా బాయిల్ అయిపోయింది. దీన్ని స్మాష్ చేసుకుంటున్నాను ఇలాగా. దీన్ని మిక్స్ చేసుకొని బాగా బాయిల్ చేసుకుంటానండి. దీంట్లోనే పప్పు కూడా వేసుకుంటాను. బాయిల్ చేసుకున్న పప్పుని వేసుకుంటున్నా. ఇప్పుడు వెజిటేబుల్స్ బాగా ఉడకబెట్టుకోవాలండి. మూత పెట్టుకొని బాయిల్ చేసుకున్నా. 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటాను. ఇదిగోండి, బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం పిండుకున్న చింతపండుని ఇలా వేస్తున్నాను. బాగా మరిగించుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకున్నాను. అన్నీ ఉడికిపోయావండి. చూసారా, అన్నీ ఉడికిపోయేవి. ఇప్పుడు తాలింపు వేసుకుంటాను. తాలింపు కోసం తడక ప్యాన్ పెట్టుకున్నానండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో పాచిపొడి, ఆవాలు వేసుకుంటున్నానండి. వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకుంటున్నా. ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నానండి. దీన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నా. దీంట్లో కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. దీన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను.
ఫ్రై అయిన ఈ తాలింపుని దీంట్లో వేసుకుంటున్నా. దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా. దీంట్లో 2 స్పూన్స్ సాంబార్ మసాలా వేసుకుంటున్నానండి. ఇది ఎవరెస్ట్ సాంబార్ మసాలా. ఇదిగోండి కంప్లీట్ మన సాంబార్. చూసారా ఎంత బాగుందో. దీన్ని రైస్తో కానీ ఇడ్లీతో కానీ తినడానికి చాలా బాగుంటుందండి. ఎంత యమ్మీగా ఉంది చూడండి. కంప్లీట్ మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది.